ఓకేనా. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట రూరల్ మండల నాయకుడు, ఎల్కారం గ్రామ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును కాంగ్రెస్ గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో బ్రహ్మాండంగా శాంతి భద్రతను అదుపు చేసినాం. మేము ఎక్కడ ఒక చిన్న రాజకీయ తగాదాలు లేకుండా, రాజకీయ హత్యలు లేకుండా నిలవరించగలిగినాం. నల్గొండ జిల్లా ప్రత్యేకించి కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్ లోని అంతర్గత తగాదాలతోని వందలాదిగా హత్యలు చేసుకున్న జిల్లా ఇది. ఎన్నికలు వస్తే ఎవరు ఉంటున్నారో ఎవరు పోతారో తెలియని దారుణమైన పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతల అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలను అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం పనిచేసింది. పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేసుకోవడానికి అవకాశం కల్పించినాం. పోలీసు విధుల్లో ఎక్కడ కూడా మేము తలదూర్చకుండా, రాజకీయ కార్యకర్తలు తలదూర్చకుండా కూడా ఆపినాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లలోనే గుండాలు ఉంటున్నారు. గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముందే చెప్పి మరి కొడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను కూడా కాంగ్రెస్ రౌడీల ముందట నిలబెట్టి అవమానకరంగా మాట్లాడడం. లేదు, మీరు కాంగ్రెస్లో చేరితేనే మీరు ఉంటారు, కాంగ్రెస్లో చేరితేనే మీరు పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టాలి అని చెప్పి ప్రజా సమస్యల మీద పోయిన మా సర్పంచ్లను కూడా, మా ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను, పార్టీ ప్రతినిధులను కూడా తీవ్రమైన అవమానాలు చేస్తూ ఉన్నారు. ఇది మేము అనేక సందర్భాల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళు చెప్తేనే, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్తేనే కేసులు అవుతున్నాయి. వాళ్ళే దాడులు చేసుడు, వాళ్ళే ముందు పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టుడు, మా వాళ్ళను హింస పెట్టుడు, ఇబ్బంది పెట్టుడు, నాయకులను పార్టీ మారమని చెప్పి ఒత్తిడి చేసుడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ కూడా, ఈ గ్రామం కొంత కక్షలతో కూడుకున్న గ్రామం, దీనికి ఆ చరిత్ర ఉంది. గతంలో కూడా మా మాజీ సర్పంచ్ వెంకన్నను హత్య చేసారు ఇదే కాంగ్రెస్ గుండాలు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి మా కార్యకర్తలకు అందరూ కూడా ఎవరు కూడా ఉద్రేకానికి లోనవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా మీరెవరు కూడా కొట్లాటలకు పోవద్దు, తగాదాలకు పోవద్దు, చట్ట ప్రకారమే నడుచుకుందామని చెప్పినాం. మా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఒక కేసు కూడా ఈ 10 ఏళ్లలో మళ్ళీ కొత్తగా నమోదు కాలేదు, ఆ హత్య తప్ప. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేసిండ్రు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని అంత చూస్తామని చెప్పి. అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పొచ్చిండ్రు.